ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువునా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ చేసే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్ గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యోగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చూస్తే 7 నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో గాని వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఏంటి హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను, సూపర్ 6 హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు. దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్ గా అమలు చేశాము. నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి, అసలు ఇంత బాగా పెన్షన్ 4000 ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి, నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను. మీరు సూపర్ 6లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి, మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ 6లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. గత టైం అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్ లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది.
అంటే సూపర్ 6లో ఏమున్నాయి, తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్లు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గుచేటు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు వేయకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు. సైకిల్కు ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయొచ్చు అని చెప్పారు. గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నారు. కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది, ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది. ఏవని ఎవరికి అందాయే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఎలాంటి ప్రచారం చేశారంటే, ఒక టీవీలో చూస్తే వీళ్ళ ప్రచారమే, పేపర్లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారమే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈవెన్ సినిమా థియేటర్లు ప్రతి దగ్గర కూడా ప్రచారంలో ఊదరగొట్టారు. ఇక్కడ చూస్తే ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని గత 7 నెలలుగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ రామానాయుడు గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే ప్రచారానికి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ, అలాగే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ, రైతులకేమో నీకు 20,000, నీకు 20,000 అంటూ ఎన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 7 నెలల పాలనలో మనం చూసాం. అంత దారుణమైన పాలన చూసాం. ఒక సంక్షేమం లేదు, ఒక సంతోషం కూడా ప్రజలకు లేదు. అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి గత 7 నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం మనం చూసాం. అలాగే మొన్ననే చూసాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. లోకేష్ గారి కుమారుడైన దేవాంశ్ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతని పేరు స్థానం సంపాదించారు అనేసి నిజంగా చాలా సంతోషించాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత 7 నెలల పాలనలో అబద్ధాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది. అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా, ఒక్కొక్క హామీని గురించి మనం మాట్లాడుకుందాం. గత 7 నెలలు ఏ హామీని మీరు నెరవేర్చారో మీరు చెప్పండి. ఏంటి ఫ్రీ బస్ అయితే ఎన్నికల టైంలో ఫ్రీ బస్ కోసం ఓదరగొట్టినంతగా ఏ పథకం కోసం కూడా ఓదరగొట్టలేదు. తీసుకుంటే తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా ప్రతి దగ్గర కూడా సింహాచలం పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా తిప్పేస్తాము. జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్ అమలైపోతుంది అని చెప్పారు. ఏది 7 నెలలు గడిచిపోయింది. ఫ్రీ బస్తో ఎక్కడ తిప్పారు మహిళలకి? మహిళలు అయితే ఆశపడ్డారు తమ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు అని. ఆ చూస్తే అక్కడ వినాయక చవితి అయితే అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కార్తీక పౌర్ణమి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. ఫ్రీ బస్ లేదు. వీళ్ళు ఎవరిని చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో ఆ రాష్ట్రాలు, తెలంగాణ అయినా అలాగే కర్ణాటకలో అయినా, వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఫ్రీ బస్ని అమలు చేయడం జరిగింది. మరి ఎంత నెట్ట నిలువుగా మహిళల్ని మీరు మోసం చేశారా లేదా గత 7 నెలల్లో నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పుడు ఇస్తారు? అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం. ఈ పథకం కోసం 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయలు వేస్తాము అని చెప్పారు. 1,80,00,000 మంది
దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నెలకేమో 2800 కోట్లు అవసరం అవుతుంది, సంవత్సరానికైతే 32,400 కోట్లు అవసరం అవుతుంది. ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు ఈనాడు పేపర్ చూసి, ఈ పథకానికి నిధులు కేటాయించామని. ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు, ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు? ఒక్క మహిళకు చూపించండి మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు. సో ఈ పథకం కూడా ప్రజలకి మోసం చేయడానికి, మహిళలు మభ్య పెట్టడానికి ఆ రోజు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఆలోచించనే పరిస్థితి మనం చూసాం. ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని, స్కూల్లో డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఈ తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు. స్కూల్స్ జూన్లో ప్రారంభం అవుతాయి, ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోయింది, జనవరిలోకి మనం ఎంటర్ అయిపోయాము. మరి ఎప్పుడు ఇస్తారు ఈ పథకం ద్వారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మంది తల్లుల అకౌంట్లో 5 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. తల్లికి చదువుకునే పిల్లల్ని స్కూల్కి పంపితే తల్లికి ఆసరాగా ఉంటుంది ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఎన్నికల టైంలో ఏం చెప్పారు? పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇచ్చేస్తాం 15,000 రూపాయలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. 80 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరి అకౌంట్లో ఈ 15,000 రూపాయలు మీరు వేశారు? ఏ విధంగా మీ సూపర్ 6 హామీలు అమలైపోయాయని, సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఈ పథకం గురించి ఉలుకు లేదు పలుకు లేదు, మళ్ళీ అడ్డంగా మేము అమలు చేసేసామని వాదిస్తూ ఉన్న పరిస్థితి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు బహిరంగ సభల్లో వీళ్ళింటింటికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకం గురించి ఓదరగొట్టేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 కనిపించడం భయం చిన్నపిల్లలు. ఇంత ఘోరంగా ప్రజల్ని, చదువుకునే పిల్లల్ని మోసం చేశారు. అలాగే నిరుద్యోగులకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి నిరుద్యోగ భృతి మీరు ఇస్తున్నారు? జగనన్న చక్కగా డిఎస్సి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ఏదో 16,000 మందికి డిఎస్సి ఇస్తామని చెప్పారు. నవంబర్ 5వ తేదీ నోటిఫికేషన్ అన్నారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా వచ్చేసింది. ఏది డిఎస్సి నోటిఫికేషన్? ఉద్యోగాలు ఎక్కడ? 20 లక్షల ఉద్యోగాలు అంటే 4 లక్షలు సంవత్సరానికి ఉండాలి. ఏవా ఉద్యోగాలు? ఎంతమందికి మీరు 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన 7 నెలల్లో 1,25,000కు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ 7 నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి 5,000 రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈ రోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేశారు. ఎన్నికల టైంలో చిచిచి 5,000 ఎందుకు, 10,000 ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ మభ్యపెట్టి ఈరోజు కనీసం 10 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఆ రామానాయుడు గారు అయితే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ప్రచారంలో మీకు ఉద్యోగాలు జీతం 10,000 చేస్తాను, 10,000 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తుంది, మీకు జీతం పెంచిన వెంటనే జున్ను పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. రామానాయుడు గారు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈ జున్ని పట్టుకొని ఈ వాలంటీర్స్ ఎవరికి ఇమ్మంటారు? వాళ్ళు ఉద్యోగాలు పోయినందుకు జున్ను ఇమ్మంటారా రామానాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రతి దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే వాళ్ళకు ఒక డిఏ లేదు, పిఆర్సి కమిషన్ లేదు, ఐఆర్ లేదు, ఇవన్నీ ఇస్తామని చెప్పారే. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు. జగనన్న అయితే చక్కగా 27% ఐఆర్ ఇచ్చారు. మరి మీరు ఏమి ఇచ్చారు? అన్ని కూడా కబుర్లు చెప్పి వాళ్ళను కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా. ఇప్పుడు ఇవేవి వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి మీరు కల్పించారు కదా. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు. అసలు జైల్లో ఉద్యోగులకైతే బట్టలు విప్పి తనిఖీలు చేయిస్తున్నారంట. ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకో ముఖ్యమైన పథకం
3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు. మొన్ననే మేము కౌన్సిల్లో నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అతని నోటితోనే చెప్పించడం జరిగింది. కేవలం 895 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ 1,55,00,000 మంది ఉన్నారు. అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉన్నారు. ఒక్క సిలిండర్ మొత్తం ఈ 1,48,00,000 మందికి ఇవ్వడానికి కూడా ఈ 895 కోట్లు సరిపోని పరిస్థితి. అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లమైపోయింది. అలాగే మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్ కి వేలం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ షాప్ దొరికితే 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు. ఎంతమందికి ఫైన్ వేశారు, ఎన్ని బెల్ షాప్స్ మీరు పట్టుకోగలిశారో అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు. నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగనన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు తీసుకుంటే వైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్రప్రదేశ్ అనక ఇంకేమంటారు? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు, అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది. 2023 డిసెంబర్లో, అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 25,83,530 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే బీర్లు తీసుకుంటే 6,40,370 కేసుల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. అంటే లిక్కర్లో 4,62,832 కేసులు అమ్మకాలు పెరుగుదల మనం చూసాం. అలాగే బీర్లు తీసుకుంటే 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 6,40,370 కేసులు. అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది, ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి, 40% బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ విధంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే, మద్యం అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే మరి ఈ మద్యం మత్తుకి బానిసయ్యి మహిళల మీద అత్యాచారాలు జరగవా, హత్యలు జరగవా, దాడులు జరగవా? అసలు చూడండి, పాలకొండలో మన విద్యుత్ తీగల మీద ఒక మనిషి ఎక్కి ఎలాంటి వీరాంగం సృష్టించాడు. మద్యం మత్తులో తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు! రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మహిళల మీద జరుగుతూ ఉంది. అలాగే గంజాయి, ఎంత విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఘోరంగా గంజాయి
సాగు జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో గంజాయిని రూపుమాపుతామని. ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఎక్కడ రూపుమాపారు? మన విశాఖపట్నంలో కేజీహెచ్ వెనకే గంజాయి పెంపకం జరుగుతూ ఉంది. జైల్లో కూడా గంజాయి సప్లై జరుగుతూ ఉంది, గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే మొన్న చెప్పారు, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేసులు తొలగించండి అని నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఎంత దారుణంగా గంజాయి దొరుకుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం నుంచి ఆన్లైన్లో కూడా గంజాయి దొరుకుతుందంట, మరి ఎంత నిజమో. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పెంచుతున్నారంట. మరి గంజాయిని ఎక్కడ ఉక్కుపాదంతో మీరు అణిచేశారు నేను అడుగుతూ ఉన్నాను. ఇంత ఘోరంగా మద్యం గంజాయి వలన అన్ని రకాలుగా క్రైమ్ రేట్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయిన పరిస్థితి గత 7 నెలల కూటమి పాలనలో. అలాగే మహిళల భద్రత గురించి చెప్పాలంటే, నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంట్లో ఉంచినా భయపడుతున్నారు, బయటికి పంపాలంటే భయపడుతున్నారు, స్కూల్స్కి వెళ్ళినా పంపాలన్నా కూడా భయపడుతున్నారు, ఉద్యోగాలకు ఆడపిల్లలు వెళ్ళాలన్నా భయపడుతున్నారు, పనికి ఆడవాళ్ళు వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా భద్రత, ఆడపిల్లల భద్రత, మహిళల భద్రత దిగజారిపోయింది. ఈరోజు భద్రత అనేది దైవాధీనంగా ఉండే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో వ్యవహరిస్తుంది అనేసి. ఎన్ని సంఘటనలు, రోజుకొక సంఘటన. అసలు డీజీపీ గారే చెప్పారు, గతంలో కంటే క్రైమ్ రేటు చాలా ఎక్కువ పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పేసి. అసెంబ్లీలో, కౌన్సిల్లో మా ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. రోజుకి 50 నుంచి 60 కేసులు మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు ఇలాంటి విషయాల్లో నమోదవుతున్నాయి అనేసి. గంటకి 2-3 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేసి. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎంతసేపు స్టేట్మెంట్సే. హోమ్ మినిస్టర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. అమ్మ 7 నెలలు అయిపోయింది, ఎక్కడ ప్రశాంతంగా మహిళలు నిద్రపోతున్నారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి మనం హిందూపురంలో చూసాం, ఇంట్లో ఉన్న అత్తా కోడళ్ళ మీద అత్యాచారం చేయడం జరిగింది. ఎంత దారుణం. పోనీ బయటికి వెళ్తే స్కూల్కి వెళ్తున్న పిల్లలకు కూడా తీసుకెళ్లి వాళ్ళ మీద అత్యాచారం చేసి వాళ్ళ మీద పెట్రోల్ వేసి తగలబెట్టేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మహిళల్ని దాడులకు గురి చేస్తూ, అత్యాచారాలకి, హత్యలకి గురి చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొన్ననే గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రిగా ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఒక బాలికని తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది పాడేరులో. ఒక మహిళా మంత్రి ఆ శాఖకి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు. 2 మహిళా మంత్రులు ఉన్న ఏరియాలోనే ఎంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సీఎం గారి సొంత జిల్లాలో ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఏమైనా చర్యలు తీసుకున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మంచి వ్యవస్థ అయిన దిశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు. ఎంతసేపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దిశ యాప్ లేదు, దిశ పోలీస్ స్టేషన్ లేదు, దిశ చట్టం లేదు. దిశ చట్టం కేంద్రం దగ్గర ఉంది. మీరు కేంద్రంతో ఎలియన్స్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆమోద ముద్ర పడేట్టుగా చేయొచ్చు కదా. దిశ యాప్ ఎందుకు తీసేశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బిడ్డ, ఆడబిడ్డ, ప్రతి మహిళ కూడా అడుగుతూ ఉన్నారు, దిశ యాప్ని ఎందుకు తీసేశారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి అతని మీద కోపంతో మీరు తీసేస్తే, మరి దానికి సరిపోయిన సమాంతర వ్యవస్థని, అలాంటి యాప్ని తీసుకొచ్చి మహిళల రక్షణకి ఎందుకు మీరు దృష్టి పెట్టట్లేదు? ఇన్ని సమీక్షలు చేశారు, ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ అయ్యాయి, ఇసుక పాలసీ మీద, లిక్కర్ పాలసీ మీద, ఇలాంటి వాటి మీద ఎన్నో చేశారు కదా. మరి మహిళా రక్షణ కోసం ఎందుకు మీరు సమీక్ష చేయలేదు? ఎందుకు మీరు క్యాబినెట్ మీటింగ్లో దీనికోసం డిస్కస్ చేయలేదు? ఎందుకు ఒక మంచి వ్యవస్థని మహిళల భద్రత కోసం తీసుకురాలేదు? అంటే మహిళల రక్షణ అనేది మీకు చిన్న చూపు.
రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము అధికారంలో ఉంటే చాలు అన్న టైప్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి గత 7 నెలల్లో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇన్ని దారుణాలు, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వణికిపోయే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు కనిపిస్తూ ఉంది. మద్యం ఏరులై పారుతూ ఉంది, గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. గంజాయిని అరికట్టరు, మద్యంకి బెల్ట్ షాప్స్ని ప్రోత్సహిస్తారు. వీళ్ళు చేస్తున్న పనులు ఇవి. కాబట్టి ఎప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. 7 నెలల్లో అన్ని రకాలుగా మీరు ఫెయిల్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అమలు చేయడంలో విఫలమయ్యారు, మహిళల భద్రత విషయంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరేదో చేస్తారని నమ్మకంతో మీకు ఓట్లేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందివ్వడం జరిగింది. అంతకంటే మీరు ఎక్కువ ఇస్తామని చెప్తే ప్రజలు మీరేదో మేలు చేస్తారని నమ్మి ఓట్లేశారు. ఎప్పటికైనా ఈ కొత్త సంవత్సరంలో అయినా, ఈ నెల నుంచి అయినా మీరిచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు దుర్గగుడికి నేను వెళ్ళారట. సీఎం గారు ఏం కోరుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మవారికి నేను ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను. అమ్మ, చంద్రబాబు నాయుడు గారికి ఈ హామీలన్నీ అమలు చేసేట్టుగా, అలాగే మహిళల రక్షణ కోసం ప్రయత్నం చేసేట్టుగా మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని ఆ దుర్గాదేవి అమ్మవారిని నేను కోరుకుంటూ, అలాగే ఈ పథకాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను.